మెదక్ జిల్లా షోపేట మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు జరిగిన అక్రమాలను చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని అల్లిపూర్ గ్రామస్తులు ఉపాధి కూలీలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లేనందున కూలీల నుండి సీనియర్ మేట్లను ఉపాధి పనులు చేయించేందుకు గ్రామ అధికారులు నియమించారన్నారు. అప్పటి నుండి మొదలైన అక్రమాలు నేటి వరకు కూడా కొనసాగుతున్నాయని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద ఉండే వారి పేర్లు మాస్టారు ఇంకొకరితో సంతకాలు చేయించి వారి పేర్ల మీద వచ్చే డబ్బులు మన్నేస్వామి, నింగ గోవర్ధన్ ఇద్దరు డ్రా చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. సోంపేట జిల్లా మెదక్ మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దాన్ని ఈరోజు మేము అందరం కలిసి దాన్ని అడ్డుకున్నందుకు మా టీఏ అండ్ సెక్రటరీ వీళ్ళందరూ వచ్చి మాకు సమాధానం చెప్పారు. సెక్రటరీ ఉంచిన మేట్లు ఇద్దరు చాలా అవకతవకలు జరిపి ఈరోజు వాళ్ళ బండారం మొత్తం బయటపడితే దుబ్బరామును కొట్టడానికి వెళ్ళిరట వాళ్ళు మన్నేస్వామి, నింగ గోవర్ధన్. ఎందుకు కొడతాను పోయారు? మీరు విలేకరులను పిలిపించినందుకు. మీరు ఎందుకు పిలిపించారు? ఎందుకు చేసిన తప్పు కోసమని వాళ్ళు పిలిపించారు. ఎందుకు పిలిపించారని వాళ్ళని కొట్టనికి పోయారు. ఏం తప్పు చేశారు? పేరు మీద రాకుండా మా గ్రామంలో ఒక 50 కుటుంబాలు కోపులో పోతున్నాయి. మిగతా 50 కుటుంబాల పైసలు వాళ్ళ పేర్ల మీద వేసుకొని వీళ్ళు వాళ్ళ అకౌంట్లకి వీళ్ళు తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? నింగ గోవర్ధన్, మన్నేస్వామి. ఎవరి పేరు మీద తీసుకున్నారు? మన్నేస్వామి పేరేం పేరు మన్నే నరసమ్మ, బొడ్డు మల్లమ్మ, బొడ్డు స్వామి, బొడ్డు రాము, బైకన్ శ్రీనివాసు, సాధు ప్రసాద్, సాధు రాజకుమార్, సామల బూదమ్మ, పొడ్లోళ్ళు మొత్తం ఇంతమంది కుటుంబాలు. అంటే చాలా మంది కుటుంబాలు, ఇంకా పేర్లు గుర్తున్న కాడికి ఎత్తున్నా చాలా మంది కుటుంబాల పేర్ల మీద డబ్బులు వీళ్ళు తీసుకురని చెప్పి ఈరోజు కోపులోకి పిలిచినాం. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఏం సమాధానం చెప్పారు? మేము మా డిమాండ్ ఏం చేసినాము, ఇప్పుడు ఈ 17 వారాల కోలే పని చేసినాం. మేము 17 వారాల కోలే 200 పడ్డా 500 పడ్డా సంబంధం లేదు. కొత్త మాస్టర్లు ఇవ్వండి. కొత్త మాస్టర్లు ఇస్తే మళ్ళీ అందరికి పేర్లు కొత్తగా రాస్తాం, కొత్త అమౌంట్ వేయండి. ఇప్పుడు వడ్డగాడికి మాకు సంబంధం లేదు. ఎవరైతే అక్రమంగా తిన్నారో పైసలు వారు చెరి 5 లక్షలు వారికి జరిమానా విధించాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. టీఏలు వాళ్ళు ఏమన్నారు? మరి వాళ్ళు అదే దానికే ఒప్పుకోరు. ఏమైనా ఒప్పుకోరు? మేము రికవరీ పెట్టించి మీరు ఏ శిక్ష విధిస్తే దానికే చేద్దామని చెప్పి వాళ్ళే ఇన్ని రోజులు ఏం చేసిరట? మరి ఇన్ని రోజులు మీరు ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చురా అంటే ఆయన అప్పుడు నీళ్ళు కారుస్తున్నాడు. వాళ్ళు టీఏ టెక్నికల్ అసిస్టెంట్. ఇంకో ఆయన వచ్చింది చూడు, ఎంపీడీఓకి నేను ఫోన్ చేసిన, లీవ్ ఉన్నా వేరే అతను పంపించినట్టే, సార్ మీరు ఫైల్స్ తీసుకొని మా ఇడికి రండి, ఇదే కుంట్లో కూర్చుందాము, ఇదే కుంట్లో కూర్చొని ఇది ఏ మనిషి రాలేడో ఏ మనిషి వచ్చిండో ఆ మనిషి రాకపోతే ఆ డబ్బులు ఇప్పుడే ఇక్కడ వేసేయండి అని చెప్పినాం. ఇప్పుడు కాదు బాబు, టైం చెప్తాను, మీ పేపర్ల మీద రాసుకొని మండలికి పోయి చెప్పేటకు టైం పడుతుంది. ఓటీపీ కొట్టినంత సేపట్లో ఇక్కడ ఫాస్ట్గా అమౌంట్ అయిపోతుంది, మీరు ఈడికే వచ్చి ఫైల్ చేయండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళని నిర్వహణ మేము తీసుకొని గ్రామ పంచాయతీ వేస్తామని నేనే పట్టుకొని ఊరినా. మరి గ్రామ పంచాయతీ వేస్తాం మేము అని చెప్పి టీఏను మా సెక్రటరీని మేము వేస్తానికి పోతే వద్దు బాబు చేద్దామని చెప్పి ఆపిరు. అప్పుడే ఇంకో విలేకరు వచ్చింది, నాకు మాట్లాడదాం, వాళ్ళు చేయకపోతే నేనున్నా, మీకు అందాక నేనున్నా అని చెప్పి ఆయన చెప్పి ఆ గవర్నమెంట్ ఉద్యోగికి యువలకు మన టీఏకి ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పి సరే మీ మాట మీద 4-5 రోజులు ఊపుతాం, కోపుల్లో పని చేయము, ఆ పని మొత్తం క్లియర్ అయిపోయినాకనే మళ్ళీ కోపుల్లో పని చేస్తాం. అంటే పని చేయకుండా డబ్బులు ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ ఏమని చెప్పారు, ఇప్పుడున్న పాత రేపటి నుంచి పని చేయొద్దు, మన ప్రాబ్లం సాల్వ్ అయినాకనే మళ్ళీ పనికి వస్తామని చెప్పినాం. ఆ మేట్లను తీసేస్తామని చెప్పి ఇప్పుడే కొత్త మేట్లను సెక్రటరీ టీఏ కొత్త మేట్లను నిర్ణయిస్తానికి ఇప్పుడు మండలి దొరుకుని పోయింది. వాళ్ళు నిర్ణయిస్తానికి మేము గ్రామ పంచాయతీలో అందరం గ్రామ పంచాయతీ కాడ కూర్చొని మాకు నచ్చిన వాళ్ళని పెడితేనే ఒప్పుకోవాలి. నేనుంటాను 10 మంది పిల్లలు చేయలేపుతారు, అందులో మాకు నచ్చిన ఎంచుకుంటాం కదా. ఫీల్డ్ అసిస్టెంట్ లేడు. 80 సంవత్సరాలు.
ఇంట్లోనే ఉంటుంది. చేత కాదు నడవరా. ఆమె పేమెంట్ ఎత్తిందా? వాళ్ళ అమ్మని అని వాళ్ళ అమ్మ పేరు మీద వేసుకొని ఎవరు కుట్టారు వాళ్ళు. ఈ వారం అంటే ఇప్పుడు పని నడుస్తుంది. పోయిన వారం లిస్టులన్నీ మాకు పేపర్లతో సగం మా ముందడికి వేస్తే ఎవడు పనికి వచ్చిండు, ఎవరు పనికి రాలేరు, మేము లెక్క చూపించి నువ్వు పనికి రాలేవు, నీ డబ్బులు అయినా తినడని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లో మేము అడుగుదామంటే మాకు పేపర్లు ఇస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ 10 వారాల మాసాలు కావాలి మాకు. 17 వారాల మాసాలు అవన్నీ మాకు ఇమ్మని చెప్పి స్లిప్పులు ఇస్తే బయట పడుతుందని ఇస్తలేరు సార్. స్లిప్పులు రాలేవని చెప్పేస్తారు కుల్ల. ఆ స్లిప్పులన్నీ స్లిప్పులు ఇస్తలేరు. స్లిప్పులు ఇస్తే ఈసారి స్లిప్పులు వచ్చినాయి బయట పడ్డాయి. 6 రోజులు చేస్తారు కదా మనం, ఒకటే రోజు వస్తుంది. 2 రోజులు 1 రోజు 3 రోజులు ఇంకా 4-5 రోజులు వెళ్ళిపోతుంది. అంటే చేయనోళ్ళు చేస్తున్నాయా మరి? సార్ ఊళ్ళే డాక్టర్ సాబ్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారా, ఆయన కూలి కూడా వేసుకుంటారు, ఆయన పేరు మీద కూలి కూడా వేస్తారు. ఆ కోపు కొట్టినట్టుగా ఉపాధి హామీ పథకం అంటే విలువని రైతుకేమో 1500 వస్తున్నాయి. 1500 వస్తున్నాయి. రెగ్యులర్ గా ఉపాధి హామీ పథకం తెలిసిన మనిషికి 210 రూపాయలు. అంత ఈనాంగా అటువంటి వేసి అటు నడుచుకోవడానికేమో 1500 పడతాయి. మేము పొద్దున కోపు కొట్టడానికేమో 500 పడతాయి. వీళ్ళందరూ పోతారు వారానికి ఎన్నడూ లేనిది సార్. 17 వారాలకు నీళ్ళు లేవు, టెంట్ లేవు, ప్రథమ చికిత్స బాక్స్ లేదు. ఈ రోజు ఆఫీసర్లు వస్తారని చెప్పి ఈ రోజు 2 బాటిల్ తెచ్చారు. ఆ బాటిల్ ఈ రోజు ఎందుకు తెచ్చారని చెప్పి రైతులందరూ కోపంలో కలగొట్టే కదా సార్ వాళ్ళను. ఇంకా అవసరం కూడా కొట్టే కూడా ఉన్నది, ఇంకా ఛాన్స్ టైం ఉన్నది. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సెక్రటరీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే మన స్వామి నింగ గోవర్ధన్ ఆ మందిలోకి వెళ్ళి పరారయ్యారు. ఓకే.